హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. ఈడైంది మళ్ళీ వచ్చిండు ఏదైనా మ్యాటర్ అనేసి అనుకోకుండా చిన్న మ్యాటరే ఫాస్ట్గా మూవీ చేస్తా. మనము లైఫ్ కాస్ట్ వాల్యూ ఎంత? లైఫ్ కాస్ట్ అంటే మనం డైలీ మనగడ జాయించే జీవితం గురించి కాదు. ఒక వ్యక్తికి పానం బాగాలేనప్పుడు సమ్ ఏజ్ అయిపోయిన తర్వాత అటాక్ అయ్యే డిసీజెస్, రోగాలు, కొన్ని ఒక మిడిల్ ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత అంటుకునే అంటే జబ్బులకు కానీ, కొందరికి పుట్టుకతోటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్, జబ్బులకు వాటికి అయ్యే ఖర్చు స్టార్టింగ్ నుంచి ఒక క్యూర్ అయ్యేంత వరకు, కొన్ని క్యూర్ కానివి కూడా ఉంటాయి ఒప్పుకుందాం. క్యూర్ అయ్యేంత ఖర్చు, లైఫ్ కాస్ట్ వాల్యూ అనేసి నేను ఒక మాట్లాడుతున్నా. ఎంత అవుతుంది మ్యాక్సిమం? ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయిందంటే 1 year 6 months టైం ఇచ్చారు అనేసి అంటే మ్యాక్సిమం ఒక 3 lakhs 2 lakhs 5 lakhs. ఇంకేదన్నా డిసీజ్ అటాక్ అయ్యింది అనేసి అంటే పెద్ద మనిషికి కానీ మామూలుగా చిన్న పిల్లలకు కానీ 10 lakhs. బాగా పైసలు ఉన్న వాళ్ళు అయితే 20, 25, 30, 50 లక్షల వరకు పెడుతుంటారు. మహా అయితే ఇంకా తగ్గంది నిదానం తగ్గేది. బాగా పైసలు ఉన్నాడు, వేరే హై లెవెల్లో చూపించుకునేటట్టు 2, 3, 5 కోట్లు రైట్ ఒప్పుకుందాం. కానీ ఈరోజు నేను ఒక విషయం అన్నమాట. దానికి అయ్యే ఖర్చు మాత్రం విపరీతంగా ఉంది. నేను అసలు ఇప్పటి వరకు వినలేదన్నమాట అంత కాస్ట్ అయితే అనేసి. ఆ డిసీజ్కు అవసరమయ్యే SMA type 1 అనేసి ఒక డిసీజ్ ఉంది, type 1 అనేసి. దానికి ఒక తక్కువ చేయడానికి ఒక ఇంజెక్షన్ కావాలి. ఆ ఇంజెక్షన్కి అయ్యే కాస్ట్ అక్షరాలు 16 కోట్లు అంట. 16 కోట్లు పెడితే ఒక చిన్న ఇంజెక్షన్ వస్తుంది. దాంతో ఆ డిసీజ్ తక్కువ అవుతుందంట. ఆ డిసీజ్ అటాక్ అయ్యింది ఏపీలోని ఒక మామూలు మిడిల్ క్లాస్ మనలాగా ఉండేటువంటి పేరెంట్స్కి. చిన్న పాప, ఒక 2 years కూడా ఉందో లేదో, మేబీ 2 years పైన ఉంటుంది. ఆ డిసీజ్ అటాక్ అయిన తర్వాత పాప కదలలేని పరిస్థితి ఉందంట. వాళ్ళు హెల్ప్ కావాలి అంటే మామూలుగా విన్నా, వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఇట్లా వీడియోస్ పోస్ట్ చేస్తుంటే విన్నా. వాళ్ళు వేరే వాళ్ళ సహాయం కోరుతున్నారు. అటువంటి వాళ్ళకి అంటే వాళ్ళ నుంచి, మనలాంటి వాళ్ళ నుంచి సహాయం ఎంతో కొంతనే వాళ్ళకు అందుతుంది. ఇప్పుడు ఆ పాపకు ఇచ్చిన టైం చాలా తక్కువ. అటువంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలంటే ఒకటి పొలిటీషియన్స్, NRIs, ఫారినర్స్, లేదు మేము చూసుకుంటాము అనేసి ఒక మంచి మనసు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, యాక్టర్స్. ఎగ్జాంపుల్ ఇప్పుడు హీరో మహేష్ బాబు హార్ట్ ఆపరేషన్ చేపిస్తారు కదా, అటువంటి వాళ్ళు ఎవరన్నా ఒకరు వస్తుండొచ్చేమో, రాకపోవచ్చేమో, అది పక్కన పెడదాం. మరి ఇప్పుడు ఆ పాపని బతికించుకోవాలంటే మనకు ఉన్నది ఒక ఆప్షను, మనలాంటి వాళ్ళు హెల్ప్ చేసి వాళ్ళకు సహాయం చేస్తే బతకొచ్చేమో పాప. అంటుంటారు కదా పిల్లలు లేరు మాకు అంటే. సమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. పెళ్ళయింది, మేము అక్కడ పోయినాం, ఇక్కడ పోయినాం, అన్ని పూజలు చేసినాము, ఇన్ని పూజలు చేసినాము, మాకు ఇంకా పిల్లలు కాలేరు అనేసి అటువంటి వాళ్ళని పక్కన పెడతాం. వాళ్ళు దత్తత తీసుకుంటారు, పెరుగుతారు, పెద్ద తెస్తారు, ఓకే, వాళ్ళని కొద్దిసేపు పక్కన పెడతాం. వీళ్ళకు పాప పుట్టింది, మంచిగా ఉంది ఫ్యామిలీ, సడన్గా ఇట్లా ఒక డిసీజ్ వచ్చింది మధ్యలో, మామూలుగా మధ్య తరగతుల్లో. మరి అటువంటి వాళ్ళకి హెల్ప్ చేస్తేనే అటువంటి తగ్గుతుండొచ్చు ఆ డిసీజు. ఇప్పుడు నాకు తెలిసిన వరకు మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఆ పాప పుట్టింది, మళ్ళీ రీబర్త్ కానికి ఆ పాపకి 16 కోట్లు కావాలి. అసలు ఇది ఎక్కడ నేనైతే వినలేదు. రీబర్త్, మళ్ళీ పాప మంచిగా కావాలి అంటే, రీబర్త్ కావాలంటే 16 కోట్లు కావాలి. పాపకి ఇంజెక్షన్ ఖర్చు ఎట్లుందంటే, ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు, నాకు హైవే పక్కల ఇక్కడ ఎకరం ల్యాండ్ ఉంది, ఆ ఎకరం ల్యాండ్ ఒక 1 కోటి రూపాయలు వాల్యూ చేస్తుంది అనేసి. అట్లాంటి వాడికి ఈ ఇంజెక్షన్ కొనాలంటే 16 ఎకరాలు ఉండాలన్నమాట. అంటే నేను అతనికి ఉంది అనేసి నేను అట్లా చెప్తలేదు, మామూలుగా కాస్ట్ చెప్తున్నా. డెత్, ఈ ఇంజెక్షన్ ఆఫ్ కాస్ట్, లైఫ్ కాస్ట్
లైఫ్ వాల్యూ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే 16 కోట్లు 16 ఎకరాలు అంతది ఇది చేస్తే మనకి గింత ఇంజక్షన్ వస్తుంది, దాంతో బతికి వచ్చేది. మనమే హెల్ప్ చేయాలి, మనలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తేనే క్యూర్ అవుతుంది. మామూలుగా నేను హెల్ప్ చేసింది ఎంత ఉంటుంది, నార్మల్ నాది వదిలేసేయి, ఒక 2 బీర్లు ఒక బిర్యానీ అంతే. నాకు ఇప్పుడు ప్రజెంట్తో వచ్చింది నేను చేసిన. మేబీ మనలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తే, నువ్వు నాకని నీకు తోపు తురుము నువ్వు హెల్ప్ చేస్తావు, చేపి. ఇంకా పాపని బతికేయాలంటే మన హెల్ప్ అవసరం. థ్యాంక్ యూ.